దుబారా ఖర్చులు ఆడంబరాల జోలికి పోం ఎంసీఆర్ హెచ్ఆర్డి సెంటర్లో తక్కువ ఖర్చుతో షెడ్ టైప్లో సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రజాభవన్ బిల్డింగ్లను అవసరాలకు తగ్గట్టు వాడుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉండు. సో కేసీఆర్ లాగా నాకు ప్రగతి భవన్ పెద్ద ఫామ్ హౌస్ 40-50 ఎకరాల అవసరం లేదు, నాకు చిన్నగా ఒక షెడ్ ఉన్నా కానీ నాకు సరిపోతుంది, నేను అక్కడ ఉంటా, నాకు ఆల్రెడీ ఇల్లు ఉన్నది. సో ఆఫీషియల్గా గవర్నమెంట్ త్రూలో ఒక వ్యవస్థ నాకు ఉండాలి కాబట్టి ఒక చిన్నదైనా సరిపోతుంది, నాకు పెద్దదొద్దు, ఈ దుబారా ఖర్చులు నాకు వద్దు, ప్రజలకు మేలు జరగాలని ఆయన కోరుకుంటారు. ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలి కదా. మనకేమో కవితకు ఫామ్ హౌస్ కావాలి, కేటీఆర్కి కావాలి, హరీష్ రావు కావాలి, సంతోష్ రావు కావాలి, కేసీఆర్కు 40-40 ఎకరాల ఫామ్ హౌస్ కావాలి. రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ మినహా ఎక్కడ 24 గంటల కరెంట్ సరఫరా లేదు. సగటున 12 నుంచి 14 గంటలు మాత్రమే వస్తున్నది. మరికొన్ని గ్రామాల్లో 12 గంటలు కూడా ఉండడం లేదు. విద్యుత్పై రివ్యూ సందర్భంగా అధికారుల నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నాం. ఓల్డ్ సిటీ నుంచే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మెట్రో ఏర్పాటు చేస్తే దూరం తగ్గడంతో పాటు నిర్మాణానికి ఖర్చు భారీగా తగ్గుతుంది. అందులో భాగంగానే రాయదుర్గం నుంచి కాకుండా ఓల్డ్ సిటీ నుంచే మెట్రో రూటు ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. సీఎంగా కొత్త కాన్వాయ్ని కూడా తీసుకోవాలనుకుంటలే, మంచి పని అన్న, ఈ పని చేయండి. ఈ పని నేను నిన్న కూడా చెప్పిన, ఈ సెక్యూరిటీ ఇంత ఈ ఏమంటారు ఈ పోవాల్సిన అవసరం లేదు. ఇంతగా 30-40 వెహికల్లలో ఈ పోలీస్ వ్యవస్థను ఇబ్బంది పెట్టుకుంటూ, లేకపోతే మీరు పోతా ఉంటే అటుపక్క పోలీసు ఇటుపక్క పోలీసు రోడ్ల మీద వాళ్ళకి ఇబ్బంది అనవసరంగా. వాళ్ళు ఎంతో కష్టపడి ఆ పోలీస్ ఉద్యోగం సాధిస్తారు. సాధించినందుకు మీకు అక్కడ ఇక్కడ కావాలి ఉండనీక కాదు కదా. ఈ బంద్ చేయరు అన్న, ఫస్ట్ బంద్ చేయరి. మీ వెహికల్ ఆల్రెడీ ఉంటుండే కదా, మీరు ముఖ్యమంత్రిగా లేనప్పుడే ఒక ముఖ్యమంత్రి హోదాలో మీ వెహికల్ పోతూ ఉండే. స్పెషల్గా ఏం కాదు కదా, ఇప్పుడు కొత్త ఏం కాదు కదా మీకు. ఆర్థిక పరిస్థితిపై అందరితో చర్చించి వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కు మెట్రో, దీంతో దూరం ఖర్చు తక్కువే, మీడియాతో చిట్చాట్లో వెల్లడి అంట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దుబారా ఖర్చులు తగ్గించాలనుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి టైంలో ఆడంబరాలకు పోదలుచుకోలేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అందరితో చర్చించి టైం వచ్చినప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక, కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో సీఎం రేవంత్ చిట్చాట్ చేశారు. తనకు ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లేనందున మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ఎంసీఆర్ హెచ్ఆర్డి సెంటర్ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న 1 ఎకరా స్థలంలో తక్కువ ఖర్చుతో చిన్న ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ఉండాలనుకున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర దేశాలు రాష్ట్రాల ప్రతినిధులు ఎవరైనా వస్తే అక్కడే భేటీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ సమావేశం ఎలాంటి రివ్యూలు లేని టైంలో తాను ఇప్పుడు ఉన్న ఇంట్లోనే ఉంటానని సీఎం చెప్పారు. ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్టీ సెంటర్లో ఉన్న వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేరే మార్గంలో ఎంట్రీ అవుట్ గేట్ ఏర్పాటు చేస్తామని చెప్పి సో ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ 1 ఎకరంలో, ఎందుకంటే సో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటుంది కాబట్టి సో ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళతో భేటీ కానీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి సో ఒక చిన్నగా నాకు వ్యవస్థ ఉంటే సరిపోతుంది. అక్కడ పని ఉన్నప్పుడే ఆ గవర్నమెంట్ సంబంధించిన ప్లేస్లో ఉంటా, మిగతా సందర్భంలో నా సొంత ఇంట్లోనే ఉంటా అని చెప్పి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటూ. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఆదరిస్తారు, దగ్గర తీసుకుంటారు, హక్కునే చేసుకుంటారు. కాబట్టి మీ నిర్ణయాలు ఇట్లనే ఉండాలి, మాలాంటి వాళ్ళకు మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఇవ్వద్దు.